హలో గాయస్, గుడ్ మార్నింగ్. అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ మనాలి మాట. సో ఈరోజు కొన్ని మనకి అంటే దగ్గరలోనే ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి. హిడింబదేవి టెంపుల్ ఒకటి, వశిష్ఠ టెంపుల్ ఒకటి, ఇంకా కొన్ని మార్కెట్స్, ఇంకా కెఫెస్ అవినా. సో ఫస్ట్ అయితే లేచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ నేను ప్రతి ఒక్కటి చూపించలేకపోయాను వీడియోలో, బికాస్ ఆ చలికి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఫోన్ కూడా తీయలేకపోతున్నాను అనమాట బయటికి. చాలా మోస్ట్లీ చూపించేంత వరకు నేను వ్యూ చూపించడానికి ట్రై చేశాను. బట్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓ మై గాడ్, దిస్ ఈజ్ ద వ్యూ గైస్. మార్నింగ్ 9 అవుతుంది, బట్ ఇంకా ఏదో ఎర్లీ మార్నింగ్ చూసినట్టుగా ఉంది. అండ్ ఇది వ్యూ మొత్తం. Guys, this is the Vasishtha temple. Okay. આ બંને મંદિરના દર્શન કરી પાછળ જો કોઈને వట్టాలా. సో మనం ఇప్పుడు వశిష్ఠ టెంపుల్కి, వైష్ణవిదేవి టెంపుల్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి శ్రీరాముడు టెంపుల్ ఉంటుంది, ఇంకా ఈశ్వరుడు టెంపుల్ కూడా. మొత్తం అన్నీ ఇక్కడ మనం కవర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హాట్ వాటర్ బాత్ ఉంటుంది, మేల్కి సపరేట్గా, ఫీమేల్కి సపరేట్గా. అందులో మనం స్నానం చేస్తే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ, మనం చేసిన సిన్స్ అలాంటివి పోతాయని ఒక బిలీఫ్ ఇక్కడ. అండ్ గాయస్, దిస్ ఈస్ ద టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే లోపల మనకి వీడియోస్ ఫొటోస్ తీయడానికి అసలు పర్మిషన్ లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ బాత్ ఇంకా లేడీస్కి, మేల్స్కి, ఫీమేల్స్కి సపరేట్ ఉంటుంది. అండ్ అందులో మనకి అలౌ లేదు ఫొటోస్ కానీ ఏమి తీయడానికి. అది లోపల ఒక చిన్న పూల్ లాగా ఉంటుంది, అది మెన్స్ బాత్ అనమాట. సో లోపలికి వెళ్తాం, మనకి లోపల ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ అట్లా ఏదో ఉంటుంది, బట్ లోపల అది కొంచెం ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనం మాతా హిడింబదేవి టెంపుల్కి వచ్చాము. అండ్ ఇది వ్యూ అన్నమాట మొత్తం అంతా. ఇక్కడ నుంచి మనం ఒక 200 to 400 మీటర్స్ వరకు వాక్ చేసుకొని వెళ్ళాలంట. వెళ్తున్న రూట్లో ఇవి యాక్స్ అన్నమాట. మనకి ఇవి యాక్ రైడ్స్ కూడా ఇక్కడ తీసుకుంటారు. ఒక 200 to 500 మిడిల్లో ఉంటాయి. ఇన్కేస్ ఎవరైనా వాక్ చేయలేకపోతే ఇది మనం యాక్ రైడ్ తీసుకుంటే ఒక 100 రూపీస్ తీసుకుంటారు. 100 రూపీస్కి మనకి పైకి టెంపుల్ వరకు తీసుకెళ్ళిపోతారు. టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం మనం. అండ్ పైకి ఎక్కాలన్నమాట. హిడింబదేవి టెంపుల్ పైన ఉంది కదా, అక్కడికి. అండ్ కింద చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందంటే, చాలా బాగుంది అన్నమాట. మొత్తం అన్ని ట్రీస్, మోస్ట్లీ మనల్ని మొత్తం మనకి ఇవే ట్రీస్ కనిపిస్తాయి అన్నమాట. ఇలా వస్తారు అన్నమాట. ఇంకేస్ ఎవరైనా సరే మనకి కొంచెం వాక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, నడవలేకపోతే ఇట్లా మనం వచ్చేసేయచ్చు. ఎక్కుతున్న మధ్యలో మనకి ఇలాగ చిన్న చిన్న షాపింగ్స్ చేసుకోవడానికి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న స్టాల్స్ లాగా. చాలా పైకి ఉంది ఎక్కడానికి, ఎక్కాలి ఇదంతా. అండ్ వన్ విహార్ అంట ఇది. యాక్చువల్లీ వన్ విహార లేకపోతే హిడింబదేవి టెంపుల్ తెలియట్లే. పైకి వెళ్ళాక చూద్దాం. ఇక్కడ ఘటోత్కచుడి టెంపుల్ కూడా ఇక్కడనే ఉందంట. సో లైన్ అయితే చాలా ఉంది టెంపుల్ లోపలికి. హిడింబదేవి టెంపుల్ దర్శనం చాలా బాగుంది. లోపల చాలా కిందకున్నారు అన్నమాట అమ్మవారు. కిందకు పెట్టి ఒక గృహలాగా ఉంది లోపలకి. అసలు ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. చాలా బాగుంది లోపల టెంపుల్. అండ్ నా ఇప్పుడు ఘటోత్కచ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ ఏముంది అంటే చూద్దాం. ఘటోత్కచ టెంపుల్కి వే. అండ్ ఇక్కడ చాలామంది మన వీళ్ళ కల్చర్ డ్రెస్సెస్ కూడా మనకి ఇక్కడ ఇస్తారు.
అండ్ ఇది ఒక 100 రూపీస్ ఇస్తే మనకి ఇచ్చేస్తారు అనమాట. ఫోటోషూట్కి ఒక ఫోటో 2 ఫొటోస్ తీసుకోవడానికి. పార్ట్నర్స్కి ఉంటుంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ముందు ఏదో ఉంది, చిన్న మేకపిల్ల కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఈ మాత్రం ర్యాబిట్స్ మాత్రం చాలా బిగ్ సైజ్ ఉంది. ఇంత క్యూట్గా ఉన్నాయి చూడండి, అవి స్నో లాగా ఉంది. అది చాలా బాగున్నాయి. చూడు ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉందో. పక్కన వ్యూ చూస్తారా, అదిగా. అండ్ ఇదే ఘటోత్కచ పూజా స్థానం. టెంపుల్ ఎంత ఉందో చూడండి. ఇందాక చెట్టు చూసాం కదా, అదేనట ఘటోత్కచ పూజా స్థలం. అండ్ ఇది మ్యూజియం అట, మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ అంట. సో ఇది లోపలికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాం. టైం చాలా తక్కువ ఉంది మాకు. ఆల్రెడీ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది, ఇంకా హార్డ్లీ 3 to 4 hours ఉందంతే. అండ్ మనం మ్యూజియం లోపలికి వెళ్ళాలి అనుకుంటే బయట మనం ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. మనకి వార్లో ఏమన్నా అలాంటివి అయితే ఏవే ఉంటాయో అవే ఉన్నాయన్నమాట. ఇక్కడ యాంటిక్ పీసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు రాజధానిలో స్వీట్స్ పెట్టి సర్వ్ చేసేవారు. ఇది ఏంటి మగ్గ ఇంత ఉంది, కాఫీ మగ్లో ఉంది. ఏంటి మెజరింగ్ వెజల్స్ అంటే కొలుస్తారు కదా, లీటర్ 1.5 లీటర్ అని. రెండు మెటల్స్వే ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ కూడా. జ్యువెలరీ దాచుకునేవి, ఇంకా మనం పోపులన్నీ వేసుకుంటాం కదా అవి. అండ్ ఇదిగోండి వాళ్ళు మైలు పెట్టలు అంటారు కదా మనం, అలా మాట. ఇందులో డబ్బు, బంగారం, ఇంకా బట్టలు ఏమైనా దాచుకునేవి అన్నమాట అవి. ఇప్పటికీ స్టిల్ ఇలాంటివి మన ఇళ్ళల్లో ఉంటాయి, ఇత్తడివి చిన్న చిన్నవి. చూడండి ద్వారాలు అవి ఎంత ఉన్నాయి. ఇది కూడా మ్యూజియంలోనే పెట్టారన్నమాట. అప్పట్లో పెళ్ళిళ్ళలో యూజ్ చేసేవారు కదా ఇవన్నీ, అవి అన్నమాట. కాయిన్స్ ఇవన్నీ. ఇంక జ్యువెలరీ అన్నమాట, అప్పట్లో వాడే జ్యువెలరీ. ఇప్పుడు మనకి జ్యువెలరీ ఎంత ట్రెండ్ అవుతుంది చూడండి. అండ్ చూడండి మాస్క్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ వుడెన్ మాస్క్స్ అంట. ఇవన్నీ కూడా మాస్క్ డాన్స్ అని ఉండేదంట ఇక్కడ. సో అప్పుడు ఇది వేసుకొని చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఇది మనకి కొరియాలోనూ ఇక్కడ నాకు ఐడియా లేదు, చాలా ఓల్డ్ టైంలో సేమ్ అలానే మాస్క్ పెట్టుకొని డాన్స్ చేసేవారంట. రాజులు అది డైరెక్ట్ బయటకు వస్తే తెలిసిపోద్దని అలా మాస్క్స్ వేసుకొని. అండ్ ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. నువ్వు వాయిస్తావా? శ్రీకృష్ణుడా? ఇక్కడ ఉంది ఏంటి అనేది మీరు పాజ్ చేసుకొని వన్స్ చదవండి. అండ్ దిస్ ఇస్ ద లాంగ్ హారం. కిచెన్ చూడండి, అప్పట్లో ఇలా ఉండేవంట కిచెన్స్ అన్నీ కూడా. ఫుడ్, ఇంకా ఫుడ్ గ్రెయిన్స్, ఇంకా వీళ్ళు మోస్ట్లీ చపాతీసే కాబట్టి గ్రెయిన్స్, మైదా పిండి, గోధుమ పిండి ఇవన్నీ దాచుకోవడానికి యూజ్ చేస్తారంట ఇవన్నీ. అండ్ ఇవి హుక్కా పాట్స్ అంటే అప్పట్లో రాజులు వాళ్ళందరూ యూజ్ చేసేవారంట ఇలాంటివి. కొడవళ్ళు అంటే క్రాప్ కల్టివేషన్ కోసం యూజ్ చేసామన్నమాట, పంటల్లో యూజ్ చేసేవి ఇవన్నీ. కత్తిపేటలు చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ఇది రోటీ మనం అట్టి ఇటు చేస్తాం కదా, మట్కర్ ఏదంటే అది. ఇవన్నీ కాట, అప్పట్లో ఇలా ఉండేవి చూడండి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసే క్లోత్స్ మాట, అప్పట్లో వాళ్ళు ఇవే వేస్తున్నారు చూడండి. ఇదిగోండి, ఇది మ్యూజియంలో అయితే మొత్తం హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఏంటైతే యూజ్ చేసేవారు అప్పట్లో, బట్టలు ఇవి అవి మోస్ట్లీ అదే ఉన్నాయి అన్నీ కూడా. అండ్ బాగా బాగున్నాయి అన్నీ చూడడానికి నీట్గా. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. మొత్తం అంతా చాలా ప్లెజెంట్గా, ముందంతా ట్రీస్, బ్యాక్ అంతా కూడా స్నో ఉంది, టెంపుల్స్ ఇవన్నీ కూడా. దీపక్ పెయింట్ చేస్తారేమో, ఒకసారి అడుగు.
ఇప్పుడైతే మేము లంచ్ చేద్దామని చెప్పేసి కెఫేకి వచ్చాము. అండ్ మనాలిలో మనకి కెఫేస్ చాలా ఫేమస్ అన్నమాట. అండ్ ఇది లేజీ డాగ్, ద లేజీ డాగ్ కెఫేకి వచ్చాము. అండ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. లుక్ ఎట్ దట్ వ్యూ గైస్, చాలా బాగుంది వ్యూ. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. యాక్చువల్లీ 1 PM నుంచి 5 PM వరకు కూడా మొత్తం అంతా హ్యాపీ అవర్స్ అంట. సో ఎవరైనా ఎంజాయ్ చేసే వాళ్ళు, డ్రింకింగ్ కోసం వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది. వావ్ గైస్, లుక్ ఎట్ దట్ వ్యూ. దిస్ ఈస్ ద బార్ కౌంటర్. అండ్ అన్నీ కూడా ఎవరికన్నా ఆల్కహాల్ రివర్ వ్యూ మొత్తం అంతా కూడా. అండ్ స్నో కూడా చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ బౌల్ 580 రూపీస్ మాట. 1 పర్సన్కి కూడా ఇనఫ్ ఉండదు. 580 రూపీస్ ఈ ఫ్రైడ్ రైస్. ఇందులో ఫ్రైడ్ రైస్లో మొక్కలు తక్కువ రైస్ బాగానే తీసుకొస్తావు కన్నా ఎక్స్పోర్ట్. హండీ ఆర్డర్ చేస్తాం యాక్చువల్లీ. అండ్ ఇది ఎంత ఉందంటే ఒకసారి చేతి 800 రూపీస్ ఇది హండీ. అసలు లిటరల్లీ 1 పర్సన్కి కూడా రాదు అసలు. ఇది ఇంత తక్కువ క్వాంటిటీ అసలు. సో అక్కడ ఫుడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు రూమ్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము 7:30 కల్లా బస్ స్టాప్ దగ్గర మమ్మల్ని డ్రైవర్ డ్రాప్ చేసేసారు. సో మనకి మనాలి నుంచి ఢిల్లీకి బస్. సో ఎర్లీ మార్నింగ్ మనం ఢిల్లీ చేరుకున్నాము. దాని తర్వాత రూమ్లో ఫ్రెష్ అయ్యి మేము త్రూ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మాకు మళ్ళీ వైజాగ్ ఫ్లైట్ అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ బ్లాగ్ గైస్. సో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఫైనల్లీ అట్ హోమ్. ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. అండ్ వీఆర్ సో హ్యాపీ. చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. మంచి మెమరీస్ ఉన్నాయి మనాలి ట్రిప్లో. ఎవ్రీథింగ్ షూట్ చేయలేకపోయాం, బట్ వి చాలా మంచిగా స్పెండ్ చేసాం అన్నమాట ప్రతి దగ్గర కూడా. ఆ క్లైమేట్ వల్ల కొన్ని వీడియోస్ తీయలేకపోయాం, కానీ వి స్పెండ్ వెరీ గుడ్ టైం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హూ సపోర్ట్స్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ అంటే యాక్చువల్లీ ఐ గాట్ 1K సబ్స్క్రైబర్స్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా ఇక్కడ నుంచి అస్సలు వీడియోస్ స్కిప్ చేయను. నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ప్లీజ్ డూ కమెంట్. ఇలాంటి మంచి వీడియోస్తో, ట్రావెలింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, డైలీ లైఫ్ స్టైల్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.